హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గిరి ప్రదర్శన నిమిత్తం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి సింహాచలం దేవస్థానం నుంచి తొలిపావంచ నుంచి అయితే కొబ్బరికాయ కొట్టి 36 కిలోమీటర్లు గిరి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. గిరి ప్రదర్శన అనేది చాలా చాలా విశిష్టమైనది. మనం గిరి చుట్టూ తిరిగినట్లయితే భూదేవి చుట్టూ తిరిగినంత పుణ్యమని చెప్తూ ఉంటారు. కాబట్టి మేము ప్రతి ఏటా వీలైనంత వరకు వెళ్తూ ఉంటాము. గిరి ప్రదర్శన ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ గిరి ప్రదర్శన చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. చాలామంది భక్తులు అయితే ప్రతి ఏడాది కన్నా ఈ గత ఏడాది 5 లక్షల మంది భక్తులు విచ్చేశారని చెప్పారు. ఈ ఇయర్ అయితే అంతకన్నా ఎక్కువ మంది అయితే భక్తులు విచ్చేశారు. ఎటువంటి ఈ కష్టం లేకుండా చాలా సునాయాసంగా అయితే నడవడానికి అయితే ట్రై చేశారు. ఎంత కాళ్ళు నొప్పులు వస్తున్న హరినామగా కీర్తనలు చేస్తూ గోవింద గోవింద అంటూ చాలా ఇదిగా అయితే భక్తులు అయితే చాలా ఉత్సాహం తెచ్చుకొని మరి గిరి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. మేము మధ్యలోనైతే మా వాళ్ళు అక్కడక్కడ కాళ్ళ నొప్పులను విశ్రాంతి తీసుకొని కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మేమైతే వెళ్ళడం అయితే జరిగింది. చాలా 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 కష్టమైనా సరే చాలా దేవుడి మీద భారం వేసి ముందుకైతే నడుచుకొని వెళ్ళడం జరిగింది. మేమే కాదు, చాలా ఏజ్డ్ పర్సన్స్, పిల్లలు కూడా చాలామంది భక్తులు అయితే చాలా ఇదిగా నడవడం జరిగింది. ఎక్కడికక్కడ భోజనాలు, టిఫిన్స్, డ్రింక్స్, టీస్ అండ్ కాఫీస్ అలాంటి అరేంజ్మెంట్స్ కూడా వివిధ సంస్థల వాళ్ళు అండ్ గవర్నమెంట్ వాళ్ళు చేశారు. ట్యాబ్లెట్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది. భక్తులకి ఎలాంటి ఆటంకం ఇబ్బంది లేకుండా చాలా అనేది అరేంజ్మెంట్స్ అనేవి చాలా ఇదిగా అయితే చేయడం జరిగింది. చాలా చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. అయినప్పటికీ మేము లాస్ట్లో వెళ్ళేటప్పటికైతే కొద్ది దూరం ఉంది అనేటప్పటికి చాలామంది భక్తులు కాళ్ళ నొప్పులతోనైతే ఎంతగానో బాధపడుతున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి ఇది లేకుండా దేవుడి మీద ఆ లక్ష్మీనరసింహస్వామి మీద నమ్మకం ఉంచుకొని నడవడం అయితే జరిగింది. లాస్ట్లో వర్షం అయితే కురిసింది దగ్గరికి వచ్చినప్పటికి. ఫైనల్లీ మేమైతే కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్